హలో అందరికీ వెల్కమ్ టు మా మినీ వ్లాగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాస్తా అండి. చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే పాస్తాని బాయిల్ చేసుకుందామండి. పాస్తాని ఎక్కువగా బాయిల్ చేయకూడదు, బాగా మెత్తగా అయిపోతాయి. పాస్తా అస్సలు బాగోదు. అలాగా బాయిల్ చేసుకున్నాక పక్కకు పెట్టేసుకొని ఇలా ఆయిల్ రాసి పక్కకు పెట్టుకోవాలండి. అప్పుడే పాస్తా అతుక్కోకుండా ఉంటుంది. మనకు కావాలంటే పాస్తా బాయిల్ చేసేటప్పుడైనా సరే ఆయిల్ వేసుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి ఆనియన్స్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అవుతుంటేనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని క్యారెట్ ముక్కలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని టమాటాలు కొంచెం దగ్గర పడి మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు, గరం మసాలా, సరిపడంత కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకు కావాలంటే ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏవన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా వేసేసుకొని మసాలా అంతా పాస్తాకి మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్ లో అయితే లైట్ గా పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి, కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి. ఇంకా అంతేనండి, మన సింపుల్ గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మన పాస్తా అయితే రెడీ అయిపోయింది. మేమైతే వేడి వేడి పాస్తాలో ఆనియన్స్ తో సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. మీరు ఎప్పుడు పాస్తాని ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.